జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం తిరుమల దర్శనానికి వెళుతున్నానని ఇప్పటికే ప్రకటన ఇచ్చారు. ఒక రకంగా ఏంటంటే ఒక రకంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకనంటే ఇతరులు తిరుమల వెళ్ళటం వేరు, జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళటం వేరు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏమని ప్రకటించాడు అంటే కాలినడకన జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళుతున్నట్టుగా ప్రకటించారు. కానీ గతంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి కాలినడకన తిరుమల వెళ్ళాల. సరే కాసేపు పక్కన పెడితే ఎవరైనా వెళ్ళొచ్చు, దాని గురించి కూడా ఏమి అబ్జెక్షన్ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా పరమతస్తులు ఎవరైనా సరే మేము ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంచాం, మేము నమ్ముతున్నాము, దైవభక్తితో మేము ఇక్కడికి వచ్చామని ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. అది టీటీడీ ఆ దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి కూడా ఉన్నటువంటిది, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టింది కాదు. అయితే గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టకుండా తిరుమలకు వెళ్ళిన ఘటన చాలా రచ్చ జరిగింది. అప్పుడు చాలామంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒక పక్క భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్న చెప్పులతో లోనకి వెళ్ళిపోయాడు. లోనకి వెళ్ళిపోయిన తర్వాత నిలదీస్తే చెప్పులు తీశాడు. కానీ డిక్లరేషన్ మీద పాపం పోలీస్ అధికారి ఆ ఫైల్ పట్టుకుని వెనకమాలి పరిగెడుతున్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. అప్పుడు చాలా తీవ్ర విమర్శలకు దారితీసింది. తాజాగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళబోతున్నాడు. మరి డిక్లరేషన్ మీద సంతకం పెడతాడా? ఖచ్చితంగా హిందువుల మనోభావాలను గౌరవించే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఇది వాస్తవానికి రాజకీయాలకు అతీతమైనటువంటి అంశం. కాకపోతే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఇది ఒక ప్రశ్న అయితే, రెండోది జగన్మోహన్ రెడ్డి ఏదైతే నేను తిరుమల కాలినడకన వెళ్తానని చెప్పాడో దానికి చర్మగీతం పాడేశాడు. ఇప్పుడు కాలినడకన వెళ్ళడంట. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి డ్రామా సిద్ధం చేశాడు. కాలి నొప్పి డ్రామా. జగన్మోహన్ రెడ్డికి గతంలో కాలి నొప్పి ఉందంట, అది తిరగబెట్టిందంట. కాబట్టి తిరుమలకు కాలినడకన వెళ్ళబోవటం లేదంట. అది కూడా ఎలా లీకులు ఇచ్చారో తెలుసా? సోషల్ మీడియా ద్వారా లీకులు ఇచ్చారు. దానికి సంబంధించి నేను సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చూపిస్తా చూడండి. ఇది సాక్షిలో వచ్చింది. ఏమని? బాబు పాప ప్రక్షాళన, కాలినడకన తిరుమలకు జగన్. చంద్రబాబు పాపం చేస్తే జగన్మోహన్ రెడ్డి కాలినడకన వెళ్ళి ప్రక్షాళన చేస్తున్నాడంట. మరి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి కాలినడకన ఎందుకు వెళ్ళలేదని అడిగితే ఏం సమాధానం చెప్పుద్దో పాపం భారతీరెడ్డి. ఎందుకంటే భారతీరెడ్డే కదా రాసింది, సాక్షిలో రాశారు. సరే దీన్ని కాసేపు పక్కన పెడదాం. సరే నువ్వు నిజంగా కాలినడకన తిరుమల వెళ్తున్నావా అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఏ రోజు తిరుమల వెళ్ళడు, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాలినడకన కూడా వెళితే జగన్మోహన్ రెడ్డికి మరి ఏమనుకున్నాడో, ఎందుకంటే హిందువుల మనోభావాలకు జగన్మోహన్ రెడ్డి పెద్దగా విలువ ఇవ్వడు, అది బహిరంగ సత్యమే. అనుకున్నాడేమో నేనెందుకు హిందువుల మనోభావాలకు అంత విలువ ఇవ్వాలనుకున్నాడేమో. ఇప్పుడు కాలినడకన వెళ్లకుండా ఎగ్గొట్టడానికి ఒక డ్రామా సిద్ధం చేశాడు. ఏంటి ఆ డ్రామా అంటే, కాలి నొప్పి కారణంగా కాలినడక ప్రయాణాన్ని రద్దు చేసుకున్న జగనన్న అని చివరిలో ఒక 2 డాట్లు, ఒక క్వశ్చన్ మార్కు. కాలి నొప్పి తిరగబెట్టడంతో కాలినడక ప్రయాణాన్ని రద్దు చేసుకున్న జగనన్న. ఇది కూడా అంతే. కాలి నొప్పి కారణంతో బహుశా కాపీ పేస్ట్లు అనుకుంటలేండి ఇవన్నీ. సో ఏంటిది? సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి లీకులు ఇచ్చాడు. అంటే తాను నేను కాలినడకన వెళ్తలేదని చెబితే మరి ఆల్రెడీ ముందు వెళ్తున్నానని ప్రకటించారు కదా. అది జగన్మోహన్ రెడ్డికి తెలిసే ప్రకటన ఇచ్చారో తెలియక ప్రకటించారో మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి కాలినడకన తిరుమల వెడుతున్నాడు, ఇక బాబుకి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంటాడు అని చెప్పి నిన్నటిదాకా సోషల్ మీడియాలో డప్పు కొట్టారు. సడన్గా చూసేటప్పటికి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి కాలినడకన రావడానికి ససేమిరా అన్నాడంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాలి నొప్పి తిరగబెట్టింది అన్నారు. ఎలా తిరగబెట్టింది? జగన్మోహన్ రెడ్డి ఏం పాదయాత్ర చేయలేదు, జగన్మోహన్ రెడ్డి పోనీ వచ్చి ఎక్కడే పర్యటనలు చేయలేదు. మరి కాలి నొప్పి ఎలా తిరగబెట్టింది? ఒకవేళ తిరుమల వెళ్ళిన తర్వాత కాలు నొప్పి తిరగబెట్టింది అనుకోండి, సరే అంతలెక్క నడిచాడు కాబట్టి కాలు నొప్పి తిరగబెట్టి ఉంటుంది అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉంది బెంగళూరు ప్యాలెస్లో పడుకునే కదా, మరి కాలి నొప్పి ఎలా తిరగబెట్టింది? బెంగళూరు ప్యాలెస్ నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి బయటికి రాలి, ఆయన ఏమి సాధారణ వ్యక్తి కాదు కదా, మనకు తెలియకుండా బయటికి వెళ్ళాడేమో అనుకోవడానికి. సో ఆయన వెళ్తే సెక్యూరిటీ ఉంటుంది, మీడియా అటెన్షన్ ఉంటుంది, అంతా అందరికీ తెలిసిందే. అంటే బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడు. మరి కాలు నొప్పి ఎందుకు తిరగబెట్టింది, ఎలా తిరగబెట్టింది? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. రెండోది, పోనీ ఇప్పుడు కాలు నొప్పి తిరగబెట్టింది, గతంలో ఎప్పుడైనా నువ్వు నడిచెళ్ళావా తిరుమల? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తిరుమలను కేవలం ఆ సందర్భాలలో మాత్రమే వెళ్తాడు. దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి కానివ్వండి, మనం ఎంత చూసిన ఫోటో అదే, లేదా ఏదైనా తిరుమలలో జరిగే ఒక కార్యక్రమానికి మ్యాక్సిమం పట్టు వస్త్రాలకే వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇతరాటికి వెళ్ళడు. బ్రహ్మోత్సవాల సమయంలో అనుకుంటే పట్టు వస్త్రాలకి వెళ్తాడు. మిగతా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళడు. మరి ఎందుకు వెళ్ళడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు లెగిస్తే నెలకొకసారైనా తిరుమల వెళ్ళిపోతారు.
పుట్టినరోజనో, దేవాంశ పుట్టినరోజనో, లేకపోతే ఇంకో కార్యక్రమంలో, లేదా అటుపక్క తిరుపతి వెళ్తే ఆ సందర్భంలోనో, చంద్రబాబు గారు అరెస్ట్ అయిన వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళారు. తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి వెళ్ళారు, ప్రమాణ స్వీకారానికి ముందు, తర్వాత తిరుపతి వెళ్ళారు. సో ఎందుకంటే వాళ్ళకి అది ఇలవేల్పు లాంటిది, అలా వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళడు ఎప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు వెళుతున్నాడు అంటే, లడ్డూ విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాలినడకన తిరుపతి వెళితే ఈ అంశాన్ని కొద్దిగా డైవర్ట్ చేయొచ్చు అనేది ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం. కానీ డైవర్ట్ అవుతుందా అంటే లేదు, ఇది కొద్దిగా రచ్చ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అనేక సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి. రెండోది, వెళ్ళి వచ్చిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ తిరుమల వచ్చాడో చెప్పాలి. మూడోది ఏంటంటే, లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేశారు, కేంద్రం కూడా ఓకే చేసింది. ల్యాబ్ రిపోర్ట్లు అని చెప్పి ఓకే అని చెప్పి, నిజమేనని చెప్పి కేంద్రం కూడా ఒప్పుకుంది. దీని మీద జగన్మోహన్ రెడ్డి నోరు తెరవటం మానేశాడు. ఎంతవరకు కల్తీ జరగలేదంటున్నారు తప్ప జరిగిన కల్తీ గురించి మాట్లాడట్లేదు. పైగా ట్యాంకర్లు వెనక్కి పంపేశారు కదా అంటున్నారు. మరి ఆల్రెడీ వాడేసిన 4 ట్యాంకర్ల సంగతి ఏంటి? కల్తీ జరిగిందని వాళ్ళే ఒప్పుకుంటారు, కానీ లడ్డూలో కల్తీ లేదని వాళ్ళే అంటారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి 1 కాదు 2 కాదు అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నాడు. కానీ మాట తప్పాడు. ఇచ్చిన మాట మీద జగన్మోహన్ రెడ్డి నిలబడలేకపోయాడు. కాలినడకన తిరుమల వెళతానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను కాలినడకన వెళ్ళను అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది కదా, కాసేపు ఆగితే సాక్షిలో వచ్చేస్తుంది. సాక్షిలో ఇచ్చేస్తారు ఏమని, జగన్మోహన్ రెడ్డి కాలు విపరీతమైన నొప్పి వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుంటాడు. పోనీ డిక్లరేషన్ మీద సంతకమైనా పెడతాడా, లేకపోతే చేయి నొప్పి వచ్చిందని సంతకం పెట్టుకుని వెళ్ళిపోతాడా? డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి కదా చేత్తో. ఏమో చేయి నొప్పి వచ్చిందని సంతకం పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరే, సంతకం లేకపోతే ఎలుముద్రాయిని తీసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డికి అనేక సవాళ్ళు ఉన్నాయి. తిరుమల వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి మరింత క్లిష్టంగా మారుతుంది. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి భక్తితో తిరుమల వెళ్తున్నాడు అంటే ఏ ఒక్కరూ నమ్మరు. మీరే ఆలోచించండి. ఇప్పుడు లడ్డూ విషయంగా వచ్చి ఉండకపోతే, ఈ కల్తీ విషయం బయటకు వచ్చి ఉండకపోతే, కోట్లాది మంది హిందువులు జగన్మోహన్ రెడ్డి కొట్టి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళేవాడా? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. మీరు చెప్పండి, వెళ్ళేవాడా? ససేమిరా వెళ్ళడు. పోనీ ఇప్పుడైనా సతీ సమేతంగా వెళ్తాడా? సాధారణంగా తిరుమలకి సతీ సమేతంగా వెళ్ళాలా? సరే, ఒంటరిగా వెళ్ళకూడదంటే వెళ్ళొచ్చు. కానీ ఒక హోదాలో ఉండి దేవుడికి బట్టలు సమర్పించేటప్పుడు కానీ, లేదా ఇంకోటి చేసేటప్పుడు కానీ, కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ సతీ సమేతంగా ఉండటం అనేది సాంప్రదాయం. జగన్మోహన్ రెడ్డి సాధారణ వ్యక్తి కాదు కదా, మీలాగా నాలాగా గొప్పలు చూసి వచ్చేయడానికి. ఆయనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. గతంలో ఒక హోదా ఉంది, ముఖ్యమంత్రి హోదా. కానీ భారతీరెడ్డిని ఏ రోజు కూడా తిరుమల తీసుకువెళ్ళాల. మరి నిజంగా మీకు తిరుమల మీద అంత మీ మత విశ్వాసాలు మీ కాదని ఎవరు అనరు. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకే ఎక్కువ. పరమతాలను కూడా సమానంగా గౌరవించాలి మనం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు భారతీరెడ్డిని తీసుకుని తిరుమల వెళ్ళలేదు ఈ రోజైనా పోనీ నేను సతీ సమేతంగా తిరుమల వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని వస్తున్నాను, నా చిత్తశుద్ధి నిరూపించుకుంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగాడా? చెప్పలేదు. అంటే కేవలం లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయటం కోసం ఒక 2 రోజులు, 3 రోజులు దీని గురించి మాట్లాడుకుంటే నిదానంగా లడ్డూ ఇష్యూ డైవర్ట్ అవుతుందనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. దానికోసమే జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు. నిన్నటి వరకు కాలినడకన వెళ్తానని స్వయంగా సాక్షిలో ప్రకటనలు ఇచ్చి, ఈరోజు నేను కాలినడకన కాదు కదా, కనీసం ఇది కూడా వెళ్ళనంటున్నాడు. కాకపోతే డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. రాజకీయాలకు దీనికి సంబంధం లేదు. తిరుమల తిరుపతి నియమ నిబంధనల ప్రకారం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ నియమ నిబంధనలను గౌరవించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కాదు, నేను మాజీ ముఖ్యమంత్రిని, నేను వెళ్ళిపోతాను అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే. హిందువుల మనోభావాలను గౌరవించేవాడివైతేనే నువ్వు ఖచ్చితంగా తిరుమల వెళ్ళాలా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్తున్నదే. చూద్దాం, జగన్మోహన్ రెడ్డి కాలినడకనే వెళ్తాడా, లేదా డైరెక్ట్గా వెళ్తాడా, డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాడా, ఇవ్వకుండా వెళ్తాడా అనేది రేపు ఉదయానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.